జెర్సీ ఫింగర్ ఇంజురీ అయినప్పుడు ఏం చేయాలి? హలో, నేను మీ డాక్టర్ ఏవంసి కృష్ణ, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, విధాత హాస్పిటల్, విజయవాడ. స్పోర్ట్స్ ఆడే పీపుల్ కి జెర్సీ ఫింగర్ అనే ఒక చిన్న ఇంజురీ అవుతూ ఉంటుంది. సో జెర్సీ ఫింగర్ అంటే ఏంటి? సో జెర్సీ ఫింగర్ వస్తే ఏం చేయాలి? సో జెర్సీ ఫింగర్ ఇంజురీస్ ఎలా అవుతాయి అంటే, మనకి ఏదన్నా కాంటాక్ట్ స్పోర్ట్స్ అంటే బాస్కెట్ బాల్ కానీ, ఫుట్బాల్ కానీ ఏదన్నా స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు, సో ఈ కాంటాక్ట్ స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు మన ఫింగర్ ఏదన్నా వేరే ప్లేయర్ జెర్సీలో స్టక్ అయిపోయి ఫోర్స్ఫుల్ గా జరిగినప్పుడు ఈ టిప్ ఏదైతే ఉందో ఇలా ఫోర్స్ఫుల్ గా ఎక్స్టెండ్ అవుతుంది. ఇలా ఉండే ఫింగర్ ఏదన్నా మన షర్ట్ లో గానీ ఎక్కడన్నా ఇలా ఇరుక్కుపోయి ఫోర్స్ఫుల్ గా ఎక్స్టెండ్ అవుతుంది. సో ఎక్స్టెండ్ అయినప్పుడు ఇటు సైడ్ మనకి ఫ్లెక్సర్ డిస్టోరమ్ ప్రొఫండస్ అని ఒక టెండాన్ ఉంటుంది. ఆ టెండాన్ వచ్చి ఈ చివర టిప్ దగ్గర బోన్ ఏదైతే ఉందో దానికి అటాచ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ ఫోర్స్ఫుల్ ఎక్స్టెన్షన్ అంటే ఫింగర్ ఏదైతే ఇలా వెనక్కి వెళ్ళినప్పుడు ఆ టెండాన్ అనేది ఆ బోన్ నుంచి తెగిపోయి వెనక్కి రిట్రాక్ట్ అయిపోతుంది. సో వెనక్కి ట్రాక్ట్ అయినప్పుడు మీకు ఎలా ఉంటుందంటే ఫింగర్స్ అన్ని ఇలా ఫోల్డ్ చేయగలుగుతారు. ఇంజురీ అయిన ఫింగర్ మాత్రం ఇలానే ఉంటుంది, గ్రిప్ చేయలేరు, ట్విస్ట్ చేయడానికి రాదు. సో జెర్సీ ఫింగర్ ఇంజురీ అయితే అలా ఉంటుందండి. సో మీరు నార్మల్ గా ఇలా ఫ్లెక్స్ చేయగలిగే ఫింగర్ ని జెర్సీ ఫింగర్ ఇంజురీ అయినప్పుడు ఇలా మీరు ఫిస్ట్ చేయడానికి ట్రై చేస్తే ఇలా ఉంటుందండి, ఫ్లెక్స్ అవుతుంది. సో జెర్సీ ఫింగర్ ఇంజురీ అయింది. సో జెర్సీ ఫింగర్ ఇంజురీ అయినప్పుడు ఏం చేయాలి? సో ఈ ఇంజురీ అయినప్పుడు నార్మల్ గా ఇందులో కూడా జెర్సీ ఫింగర్ లో 3 టైప్స్ ఉంటాయండి. సో డిపెండింగ్ ఆన్ టెండాన్ తెగి ఎంత దూరం రిట్రాక్ట్ అయిపోయింది అనే దాన్ని బట్టి 3 టైప్స్ ఉంటాయండి జెర్సీ ఫింగర్. సో జెర్సీ ఫింగర్ ఇంజురీ అయినప్పుడు ఆ ఫ్లెక్సర్ డిస్టోరమ్ ప్రొఫండస్ టెండాన్ ఏదైతే కట్ అయ్యి వెనక్కి వెళ్ళిపోయిందో దాన్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ లేకపోతే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రిపేర్ చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయండి. సో ఎందుకంటే ఒక్కసారి టెండాన్ కట్ అయ్యి వెనక్కి వెళ్ళిపోతే అది రిట్రాక్ట్ అయిపోయి అలానే ఉండిపోయి హార్డ్ అయిపోతుంది. మళ్ళీ టెండాన్ ని మనం ఏ ప్లేస్ లో అయితే ఉందో ఆ ప్లేస్ లో తీసుకొచ్చి రిపేర్ చేయడం అనేది కష్టం, లేట్ అయితే. సో మనం ఎర్లీగా డిటెక్ట్ చేసినప్పుడు ఎలాగూ జెర్సీ ఫింగర్ ఇంజురీ అయినప్పుడు పెయిన్, స్వెల్లింగ్ అవన్నీ ఉంటాయి అండ్ ఫింగర్ మూవ్మెంట్ ఉండదు. సో ఆ టైంలో చూసినప్పుడు మనం జెర్సీ ఫింగర్ ఐడెంటిఫై చేసిన వెంటనే ఆ టెండాన్ రిపేర్ చేయటం అనేది చేస్తే మీకు ఫ్యూచర్ లో ఈ ఫింగర్ ఫ్లెక్షన్ ప్రాబ్లమ్స్ కానీ ఫిస్ట్ చేయలేకపోవటం కానీ రాకుండా ఉంటుంది. సో జెర్సీ ఫింగర్ అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సర్జరీ అనేది నీడెడ్ అండి. జెర్సీ ఫింగర్ సర్జరీ చేస్తేనే మీకు ఫిస్ట్ చేయటం కానీ ఆ ఫింగర్తో నార్మల్ ఫంక్షన్స్ చేయటం కానీ కుదురుతుంది. సో జెర్సీ ఫింగర్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఏదన్నా చిన్న ఇంజురీ అయినా కానీ కాంటాక్ట్ విత్ ఫిజిషియన్ అండ్ అది ఇంజురీ ఏంటో తెలుసుకొని మనం దాన్ని బట్టి ఎర్లీగా ఇంటర్వ్యూనే సర్జరీ చేస్తే రిజల్ట్స్ బెటర్గా ఉంది. థ్యాంక్ యూ.